పంది అన్నీ వచ్చేసి స్వామివారి పక్కన వచ్చి, హే ఇది మనవాడురా, తన ఈశ్వరుని అభిమానం లవలేస కూడా లేకున్నా తన భార్య కోసం కిందకు వచ్చినదే వరాహవతారం. ఎప్పుడు అమ్మవారి కోసం అంత దూరం కిందకు వచ్చారో అప్పుదా ఆయన, అప్పుడు మన లేవు కదా. ఆ వరాహస్వామికి కైంగిరం చెయ్యాలంటే ఎక్కడ పోయి చేయాలి? ఆ వరాహస్వామి యొక్క ప్రతినిధిగా సైన తిరుక్కోవడంలో ఉన్నారు. సో ఇక్కడి నుంచి అందరి తీసుకెళ్ళిపోవడం వరకు నేను ఇక్కడి నుంచి నేను పోను. సైన ముందుకు వెళ్ళండి, సూపర్. అమ్మవారి లోపు నుంచి పాలు, వెన్న, తైరు, మోరు అన్నీ స్వామివారి పైన వేశారు. తన ప్రేమించిన అమ్మాయి కోసం అంత దూరం కిందకు పోయి ఒత్తరు త్యాగం చేసుకొని ఉండడం దాంపత్యం. ఇక్కడ చూడండి, స్వామివారు అమ్మవారి కోసం ఎంత దూరం కిందకు వచ్చారంటే. నెక్స్ట్ వర్డ్ నీర్వారా మానమిలా పండ్రియాం అంటే మీరు పండ్రి దగ్గర చూస్తే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. ఎక్కడి నుంచి వచ్చిందంటే దానిపైన ఒక నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వల్ల అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. స్వామివారు వరాహవతారం చేసినప్పుడు కూడా స్మెల్గా రావచ్చు, అలాంటి రాలేవు. తన దేహం పూరా నీళ్ళు వచ్చింది. అట్లా ఒరిజినల్ అయిన పందికి ఎలా నీళ్ళు వస్తుందో దాని పైన కూడా అలాగే నీళ్ళు వచ్చినాక స్వామివారు వచ్చారంట. ఇది మారీచని ఉన్నాడు కదా, ఆయన మాయలేడిగా వచ్చినప్పుడు మిగతా ఉన్న లేడీలను దగ్గర వచ్చేసి ఈయన మోపు చేసి, హే ఇది మనవారు కాదు అని భయంతో పరిగెత్తిపోయింది. కానీ స్వామి వరాహవతారం చేసినప్పుడు పక్కన ఉన్న పంది అన్నీ వచ్చేసి స్వామివారి పక్కన వచ్చి, హే ఇది మనవాడురా. అలాంటి అంత పంది కూడా మనవాడిని అభిమానం చేయడానికి ఉన్న అంత లెవెల్కి స్వామివారి కిందకి వచ్చేశారు. అంటే తన ఈశ్వరుని అభిమానం లవలేస కూడా లేకున్నా తన భార్య కోసం కిందకు వచ్చినదే వరాహవతారం. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం ఏదో ఒక సమయంలో మన భార్యకి హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి పోతున్నాము అంటే, నేను ఎంత పెద్ద గొప్ప పని చేసిన వారు, నేను పెద్ద పోస్ట్లో ఉన్నవాను, నేను పెద్ద ఈయన అలాంటి అభిమానం లేకున్నా అభిమానం పక్కన పెట్టేసి ఇది నా ఇల్లు, నా భార్య, నా ఇల్లు పని, నా ఇంటి పని బుద్ధితో అభిమానం లేకున్నా అది చేయాలి. ఇది మనం నేర్చుకున్న రెండో విషయం. తేషుడయ స్వామివారు అమ్మవారి కోసం ఇంత దూరం జిగుప్సి కూడా లేకుండా కిందకు వచ్చినారు కదా. వచ్చిన నాడు స్వామివారి వైభవం పోయిందా? స్వామివారికి పౌరుషం పోయింది, వైభవం పోయిందా అంటే, ఎప్పుడు అమ్మవారి కోసం అంత దూరం కిందకు వచ్చారో అప్పుదా ఆయన స్వామివారి వైభవం పెరిగింది. సేవు శ్రేయాన్ భవతి జాయమానక అని శాస్త్రం చెప్పింది. స్వామివారి అవతారం చెయ్యదా ఆయన వైభవం ఎక్కువ అవుతుంది, ఆయన తేజస్సు ఎక్కువ అవుతుంది. ఆశ్రదర్కాహ భూదేవి కోసం తన ఈశ్వర విమానమే వదిలేసి తన్నోడ నిలయే మార్చుకొని, తన్నోడ స్థితియే మార్చుకొని ప్రేమంతో వచ్చిన తేజస్సు ఈ తేజస్సుకి లోకంలో కంపారిజనే లేదు. ఆయన అక్కడ శ్రీవైకుంఠనాథన ఉన్నప్పుడు కూడా తేజస్సు కొంచెం తక్కువదా. కానీ తన ఆశ్రితుల కోసం కిందకు వచ్చారు కదా, అన్నీ వదిలేసి, అభిమానం వదిలేసి, ఈశ్వర అభిమానం వదిలేసి వచ్చారు కదా, అదిదా ఇంకా ఆయనకి తేజస్సు ఇస్తుంది. ఇక్కడ చాలామంది అనుకున్న విషయం ఏంటంటే, ఇంట్లో మా అమ్మాయికి భార్యకి హెల్ప్ చేయడం అదెందుకు కొంచెం అది అవమానమైన విషయం, చేయకూడదు. మనం మంది మగాడు, అది ఆడవాళ్ళ పని, అలాంటివి ఏమి లేవు, అది మన ఇంటి పని. అలాంటి చేసి కాబట్టి మీ పౌరుషం పోతుందా అంటే మీ పౌరుషం ఇంక్రీజ్ అవుతుంది.
అని ఎంత దూరం సహాయం చేస్తున్నారు చూడండి, 10 మంది మిమ్మల్ని చూసి మారుస్తారు. మన భార్య కోసం మనం చేసినది మనకి పౌరుషందా, ఇట్ గివ్స్ పెరుమదా అని మనకి అది నుంచి ఎంత అది మీ ఈ చెయ్యదా మీ తేజస్సు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది அடுத்த విషయం. 4వ విషయం తిరువరంగ చెల్వనార్ అంటే ఆండాళ్ ఒకే చోట్లో ఒక్క రాయిలో 2 మామిడి కండ్లు తీసేశారు. వన్ రాక్ టూ ఫ్రూట్స్. ఏంటంటే వరాహోదారం చేసినప్పుడు ఆయనకి సహాయం చేయడానికి మనకు కుదరలేవు. మనం లేవు ఉన్నప్పుడు కూడా హిరణ్యాసన సంహారం చేయడానికి మనకు బలం లేవు. సో మనం ఏం చేస్తున్నాం, అప్పుడు మనం లేవు కదా. ఆ వరాహస్వామికి కైంకర్యం చెయ్యాలంటే ఎక్కడ చేయాలి? ఆ వరాహస్వామి ప్రతినిధిగా ఇప్పుడు ఉన్నది శ్రీరంగ రంగనాథ స్వామి, ఆయన దగ్గర చేస్తున్నాను అంటే ఆమె ఏం అదే ఆంధ్రాలు ఏం చెప్తున్నారంటే திருவரங்க செல்வனார் வராகவதாரத்தில் பணி செய்யப்பட்டுள்ளோம் என்கிற குறை தீரும்படி வடிவிழா அடிமை கொள்கைக்காக கோயிலே வந்து பள்ளி கொண்டிருப்பவர். శ్రీరంగనాథన్ దగ్గర ఒక ముఖ్యమైన ఒక సంకల్పం ఉంది, మహాసంకల్పం, శ్రీరంగనాథ సంకల్పం. ఏంటంటే లోకంలో ఉన్నవారు ఎప్పుడు ఈ లోకం నుంచి శ్రీవైకుంఠத்துக்கு వస్తున్నారో, లోకంలో అన్ని జీవాత్మ, మనుషుడు మాత్రం కాదు, పురుగులో ఉన్న జీవాత్మ వరకు అన్ని జీవాత్మ ఎప్పుడు శ్రీవైకుంఠத்துக்கு వస్తున్నారో అది వరకు నేను ఈ శ్రీరంగం నుంచి నేను బయటకి రాను, నేను లేవను. పడుకున్నారు కదా, సాధారణ మనం ఇంటికి వచ్చి వారు వస్తారు, నించోని మాట్లాడుతున్నారంటే వెంటనే బయలుదేరుతున్నారు అర్థం. కొంచెంసేపు కూర్చారంటే ఒక 2 గంటలు 3 గంటలు కూర్చొని పోతున్నా అర్థం. పడుకున్నారంటే డేరా అంతే, 2 రోజు కన్ఫామ్ స్టే అలా అనుకున్నాం కదా. స్వామివారి ఇక్కడ శ్రీరంగంలో ఎలా ఉన్నారు, సైన తిరుక్కోవడంలో ఉన్నారు. సో ఇక్కడి నుంచి అందరి తీసుకెళ్ళిపోవే వరకు నేను ఇక్కడి నుంచి నేను పోను. ఇది నా తిరుమాలలో అరంగమా నగరులా అనేంటే ఒక్క వాటికి స్వామి వెరివాచని చెప్పిన ఒక్క మీనింగ్. చాలా మీనింగ్ చెప్తారు, దాంట్లో ఒక్క మీనింగ్ ఏంటంటే భూలోకంలో అంతటి శ్రీవైకుంఠం తీసుకెళ్ళిపోలేకుండా నేను ఇక్కడి నుంచి పోవను. సో ఎల్లారోడ కైంకర్యం తీసుకోవడానికి, సేవ తీసుకోవడానికి ఉన్న అవతారం శ్రీరంగం. భోగమండపం అని పేరు. శ్రీరంగమే భోగమండపం, పెరుమాళి భోగరంగనాథం. ఏనా అన్ని భోగమే, నో వర్క్. వేల చేయడానికి పని చేయడానికి మనుషులు ఉన్నారు, ఆయన ఓన్లీ భోగం మాత్రమే. సరే, ఒక డౌట్, ఆండాళ్ ఎందుకోసం శ్రీరంగనాథ మంగళాశాసనంలో, శ్రీరంగం తిరువరంగ మంగళాశాసన ప్రక్రియలో ఈ వరాహవతారత చెప్పడానికి ఏం సందర్భం ఉంది? ఎందుకోసం వరాహవతార మంగళాశాసనం, వరాహవతారం గురించి మంగళాశాసనం చేయడానికి ఉన్నవారు ఇది 11th 11:3, ఇది యాక్చువల్ 11:3-4 వస్తుంది. ఇది ఇంకా దగ్గర 100 పాసం తర్వాత ఇది చెప్తున్నారు. ఎందుకు శ్రీరంగ మంగళాశాసనంలో వరాహవతారం గురించి చెప్పాలి అంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది. శ్రీరంగనాథన్ మాత్రం తన భార్య కోసం తన భార్య దగ్గర అడి తీసుకొని ఆమె దగ్గర హీ వాజ్ హిట్ బై హర్. యాక్చువల్గా పంగునిగుత్తుల ముందుకు వెళ్ళండి, సూపర్. అమ్మవారు లోపు నుంచి పాలు, వెన్న, తైరు, మోరు అన్నీ స్వామివారి పైన వేశారు. ప్రణయగల ఉత్సవం అక్కడ. ఇంకొకటి చెప్తామా, స్వామివారికి శ్రీరంగనాథనికి రంగనాయకి పైన ఎంత దూరం ప్రేమ అంటే, సాధారణంగా మనం ఒక వారి ఇంటికి పోతున్నాము, మన లోపల వచ్చినప్పుడు డబాను వాళ్ళు డోర్ క్లోజ్ చేసి మనకు కోపం వస్తుంది కదా, వీ ఫీల్ ఇన్సల్టెడ్, మనం తిరిగి వస్తాం వాళ్ళ ఇంటికి మనం పోవడం. కానీ రంగనాథ స్వామి రంగనాయకి అమ్మవారు గుడికి లోపల పోవడానికి 3 సార్లు ట్రై చేస్తారు. 3 సార్లు స్వామి అమ్మవారు డోర్ క్లోజ్ చేసి మళ్ళీ పంపేస్తారు. ఒక్కొక్కసారి డోర్ క్లోజ్ చేసినప్పుడు తిరిగి పోతున్నారు. టక్కున వాళ్ళు ఆయన పోయినారా అని చూడడానికి డోర్ ఓపెన్ అయింది, లోపల పోతారు. సో తన భార్య దగ్గర సిగ్గే లేవు ఆయనకి.
తన భార్య అయిన శ్రీరంగనాయకి దగ్గర రంగనాథ స్వామికి లవలేశం కూడా సిగ్గే లేవు. ఆమె తనకు ప్రేమగా ఉండాలి, ఆమె ప్రేమ కోసం ఈయన ఎదురు చూస్తే ఉన్న అవతారం శ్రీరంగ నంబెరుమాళ్. ఇంకొకటి, ఇక్కడి నుంచి శ్రీరంగం నుంచి ఇదే పంగుని ఉత్తర ఉత్సవంలో 6 నాள் ఆశ్లేష నక్షత్రం సమయంలో స్వామి ఇక్కడి నుంచి ఉరయూరు, మిచ్చిలాపురి ఉరయూరుకు దివ్యదేశం వెళ్ళాలి. అక్కడ తిరుక్కోడియూరు మన సంప్రదాయ పేరు, ఉరయూరు ఇప్పుడు పేరు. అక్కడికి స్వామివారు పోవాలంటే పల్లకి సేవలో పోవాలి, 3 పల్లకిలో పోవాలి. పోయిన రోడ్డు పూర ఇప్పుడు మంచిగుంది, కానీ ముందర పోయిన రోడ్డు పూర సేరు సగది, ఫుల్ మడ్, పోవడానికి అస్సలు కుదరదు. అంత మోసమైన రోడ్ అది. రోడ్డు కాదు, కావేరి నది తీరం అది. తన ప్రేమించిన అమ్మాయి కోసం అంత దూరం కిందకి పోయి సగదియానా పర్వాలేదు, చెత్తయానా పర్వాలేదు, నేను పోయి ఆమె నేను చూడాలి అని పోతున్నా కదా. ఇప్పుడు లవర్స్లో చేస్తున్నారే, ఇదన్నికి ముందుకే చేసిన వారు శ్రీరంగనాథుడే, ద మోస్ట్ లవబుల్ లవర్ బాయ్. ఇది కోసం ఇది మొదటి రీజన్, ప్రేమ అంతా గట్టిగా చూపించిన వారని. దేవపెరుమాళ్ చూపించారు. అది యాక్చువల్లీ మన వ్యాలంటైన్స్ వీడియోలో అది ఉంది, కావాల్సిన వారు వ్యాలంటైన్స్ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము. దేవపెరుమాళ్ బృందేవి తాయారు పైన ఎంత దూరం ప్రేమ చూపించారని దాంట్లో చూడవచ్చు. ఇదంతి విషయాలకి గ్రీడమాక ఒక విషయం ఉంది. స్వామివారు ఏం చెప్పారు, అందరూ మోక్షం పోయిన వరకు నేను ఇక్కడి నుంచి పోవను అన్నారు కదా. మీరందరూ ఇప్పుడు శ్రీరంగంలో మనం ఉన్నాం కదా దర్శనం చేయడానికి, ఇక్కడి నుంచి అందరూ డైరెక్ట్గా శ్రీవిల్లిపుత్తూరు పోండి. శ్రీవిల్లిపుత్తూరులో వడభద్రసాయి సన్నిధి కాదు, ఆండాళ్ అమ్మవారి తిరుమలకి వెళ్ళండి. స్ట్రైట్గా చూడండి, అక్కడ ఒక స్వామివారు నిల్చున్నారు. ఈ పక్క ఆండాళ్, ఈ పక్క గరుడన్, నుల్లో ఒక స్వామివారు నిల్చున్నారు. ఎవరు కాదు, శ్రీరంగ నంబెరుమాళ్ దా. రంగమన్నార్ని పేరు ఆయనకి. అంటే ఆండాళ్ళ పెళ్ళి చేసుకున్న తర్వాత ఆండాళ్ళ కోసరం ఏ ఊరు బట్టి నేను పోను గట్టిగా కూర్చున్న ఆ శ్రీరంగ నంబెరుమాళే రంగనాథనే ఇంటి మొగుడు కదా. ఇంటి మొగుడ శ్రీవిల్లిపుత్తూరుకి పోయి సూపర్గా అక్కడ దాంపత్యం చేసుకున్నారు, కుటుంబం నడుస్తున్నారు అక్కడ. శ్రీరంగం అంటూ పోమాటే చెప్పిన అది ఆండాళ్ళ కోసం అక్కడ పోయారు. ఒక చిన్న విషయం, மண்ணு விபீஷணருக்காய் தென்னிலங்கை சூடன் பெரியாளோட பாசுரம். లంకైలో ఇక్కడ విభీషణకు కృప చేయడానికి కోసం శ్రీరంగనాథుడు దక్షిణ దిక్కు చూసుకొని ఉన్నారు. ఇది అందరికీ తెలుసు. కానీ స్వామి దేశికన్ గోదాస్థితిలో దిగ్దక్షిణామి పరిపత్య పుణ్యలభ్య అని ఒక శ్లోకం ఉంది. ఆయన ఒక కొత్తగా విషయం చెప్తున్నారు. ఎలా ఇది తన దగ్గర రావాలి అన్ని విషయాలు స్వామివారు చెప్పేశారు. దీని విషయం అది మాట కాదు, ఈ మన సంప్రదాయతోడ ముఖ్యమైన ఒక శ్లోకం శ్రీ వరాహ చర్మ శ్లోకం. శరణాగతిలో అంతిమ స్మృతి వర్జనం చెప్పవచ్చిన ముఖ్యమైన శ్లోకం శరణాగతి. ఇన్ను పల అనుష్ఠాన రహస్యങ്ങൾ కూడా ఉంది వరాహ పురాణంలో. దాన్ని భూమిదేవి పైన తనకున్న ఒకే ఒక్క ప్రేమ కోసం చెప్పేశారు. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి స్వామి అంటే, ఇంట్లో మాట్లాడాలి. మనందరూ ఏం చేశారంటే బయట మాట్లాడడం, జాబ్ కోసం కానీ డబ్బు కోసం ఎవరెవరితో ఏమేమో మాట్లాడుతున్నాము. ఒక టీ పెట్టుకొని మాట్లాడడం తక్కువ. అంటే ప్రారంభం చేసి మాట్లాడితే ఉన్నాం, కానీ ఇంటికి వచ్చేటప్పుడు స్ట్రిక్ట్ అవుతాం. ఎవరు మాట్లాడే పని ఉంది నాకు టెన్షన్, అది చేయకూడదు. వరాహస్వామి చూడండి, 10,000 శ్లోకంలో 8,000 శ్లోకాలు ఆయనే మాట్లాడితే ఉన్నారు. భూమిదేవి అడిగా చెప్తూనే ఉన్నారు. అంత దూరం ప్రేమతో మనము భార్యతో మాట్లాడాలి. ఎందుకు స్వామి అంటే, ఇప్పుడు ఉన్న స్థితిలో 95% ఆఫ్ ద ప్రాబ్లం మాట్లాడితే పోతుంది. మాట్లాడలేదు దా ప్రాబ్లమే. ఆయన నా దగ్గర సరిగా మాట్లాడలేవు, అదా ప్రాబ్లం. కూర్చొని మాట్లాడండి.
ఒక 10 నిమిషాలు రోజు మాట్లాడితే ఇంక స్వామివారు చూడండి మాట్లాడితే ఉన్నారు. పేసీరు సెల్వనా పేసీరు అనపడం ఆయన మాట్లాడితే ఉన్నారు. ఎలా అంటే మాట్లాడుతారు కానీ ఆయన పౌరుషంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఏంటంటే అమ్మవారితో మాట్లాడుతున్నాం కదా, నా ప్రియమైన భార్యతో మాట్లాడుతున్నాను, అది ఆయనకు ఉన్న సంతోషం దా పేసీరుప్పనగల్. ఇంతవరకు ఎలా ఉండాలి చెప్పినా కదా, ఇప్పుడు దీనికి ఫలం రిజల్ట్